మన రమాల కలెక్షన్స్ ఆషాఢం సేల్ అప్ టు 60% ఆఫర్. 2 లక్షల విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ కొనుగోలుపై 50,000 విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ బెనారస్ గురూజీ. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. మనకి ఉగాది పంచాంగ శ్రవణం టైంలో ఏడాదికి సంబంధించిన విశేషాలన్నీ కూడా కొన్ని మాట్లాడుకుంటాం. అప్పట్లో అసలు ఈ సంవత్సరంలో మన గ్రహణాలే లేవు అన్నారు. కానీ మొన్న ఆల్రెడీ క్రిందటి నెలలో గ్రహణం వచ్చింది అని అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 12వ తారీఖు కూడా గ్రహణం ఉంది. తర్వాత వచ్చే పౌర్ణమికి కూడా మళ్ళీ గ్రహణం ఏదో ఉంది, సూర్యగ్రహణం చంద్రగ్రహణం అని అంటున్నారు. నిజంగా గ్రహణం ఉందా మనకి? చాలా చక్కని ప్రశ్న. మనకి గ్రహణాలు లేవు ప్రస్తుతానికి, కాబట్టి దాని గురించి అసలు ఎవరు బాధపడద్దు. చాలా ఛానల్స్లో కూడా నేను ఈ విషయం గురించి ఎవరెవరో నాకు ఫోన్లు చేయటం, ఇలా ఆ ఛానల్లో చెప్పారు, ఈ ఛానల్లో చెప్పారని చెప్పి చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు. గ్రహణాలు ప్రస్తుతానికి మనకేమీ లేవు. ఓకే. కాబట్టి కొన్ని గ్రహణాలు అవి భూమి మీదకి సంబంధం లేకుండా ఏర్పడితే మనం దాన్ని పాటించిన అవసరం లేదు. ఇప్పుడు ఆకాశంలో అనేక అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి అద్భుతము దీని కనెక్టివిటీ ఉన్నదా లేదా అనేది మనం చూసుకోవాలి. కనెక్షన్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని పాటించాలా వద్దా అనేటువంటి దాని గురించి ఇక్కడ చర్చ. కనెక్షన్ లేని దాని గురించి ఎందుకు మనం ఇప్పుడు అనవసరం అది. కాబట్టి భారతదేశంలో ప్రస్తుతానికి గ్రహణాలు ఏమీ లేవు. కాబట్టి దాని గురించి అసలు మనం ఆలోచనే చెయ్యక్కర్లేదు. కానీ కొంతమంది లేకపోయినప్పటికీ గర్భిణీ స్త్రీలు మాత్రం నియమాలు పాటించాలి, పాటించకపోతే ఇబ్బందులు వస్తాయేమో, పాటిస్తే నష్టం ఏం లేదు కదా అంటున్నారు. ఇప్పుడు దోషం లేదు మనకి లేదు అన్నప్పుడు నువ్వు పాటించినా పాటించకపోయినా ఫరక్ పడదు, ఏమీ లేదు ఇక్కడ. ఒకటి పాటించమని చెప్పి నువ్వు పాటించట్లేదుగా. వీళ్ళు గర్భిణీ స్త్రీలు జుట్టు విరబోసుకోకూడదు. అవునా? మరి ఇప్పుడు నేను మాట్లాడితే విమర్శలకి నేను లోనవుతాను, అందరి విమర్శలకి. గర్భిణీ స్త్రీ ఎప్పుడూ కూడా జుట్టు విరపోసుకోకూడదని శాస్త్రం చెప్పింది. మామూలు సమయంలో వేరు, గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా జడ వేసుకుని, జడ కొసలు ఉంటాయి కదమ్మా చివరి, దాన్ని పైకి మడిచి కట్టుకోవాలి. ఓకే. ఎందుకనండి? దోషానికి. అంటే ఎటువంటి దోషాలు వస్తాయి అలా చేయకపోతే? అలా చేయకపోతే గర్భస్థంలో ఉండేటువంటి వాళ్ళకి రకరకాలైన మానసికమైనటువంటి సమస్యలకు గురవుతారు. ఓకే. ఇవన్నీ ఇప్పుడు మనం ఆచరించాల్సినవి ఆచరించమమ్మా. లేదు అన్న దాని గురించి ఇంకెక్కువ ఆలోచన చేస్తుంటాం. అంటే ఏంటంటే మనిషి ఎటు పెడుతున్నాడు, వద్దన్న దాని గురించి ఎక్కువ పెడుతున్నాడు, కావాలి అన్న దానికి పెడతలేదు. గ్రహణం లేదు, నేనైతే ఏం పాటించట్లేదు. ఇప్పుడు నేను గ్రహణం ఉంటే తప్పనిసరిగా అనుష్ఠానంలో ఉంటా, అంతే. అవును. నేను ఇప్పుడు ప్రత్యేకించి మామూలుగా రోజు చేసుకునే అనుష్ఠానం ఎట్లాగో ఉంటుంది. ఇప్పుడు గ్రహణ సమయం అంతా అది మధ్యాహ్నమో పొద్దున్నో మనకు ఆ సమయం అంతా మేము కదలము, బయటికి రాము, మాట్లాడము ఎవరితోనూ. అనుష్ఠానంలోనే ఉంటాం, మంత్రానుష్ఠానంలో ఉంటాం. కాబట్టి ఇక్కడ మనకి అది లేనప్పుడు ఇంకా ఆ సమయం వేరే పని పెట్టుకుంటాంగా మేము. ఏదో ఒక పని చేసుకుంటానికి ఉపయోగపడుతుంది అన్నట్లుగా. కాబట్టి మనం మంచం మీద పడుకుంటే మంచిదేమో, వాళ్ళు చెప్పారేమో వీళ్ళు చెప్పారో, మనకి ఎటువంటి సమస్య భయపడాల్సిన అవసరం లేనే లేదు. ఒకటి. రెండోది, గోళ్ళు కట్ చేసుకోకూడదు గర్భిణీ స్త్రీలు. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఒక్క స్త్రీయే కాదు, మగవాడు కూడా జుట్టు కట్ చేసుకోకూడదు, గోళ్ళు కట్ చేసుకోకూడదు భార్య కడుపుతో ఉన్నప్పుడు. ఎస్, ఒక స్త్రీకే చెప్పాల నియమాలు, భర్తకి చాలా చెప్పారు నియమాలు ఆడవాళ్ళ కంటే కూడా. అవన్నీ పాటించాలి. మరి కొంతమంది షేవ్ చేసుకోరు భార్య గర్భంతో ఉన్నప్పుడు. చేసుకోకూడదు. పెరుగుతోంది కదమ్మా, పెరుగుతోంది అంటే లోపల కూడా శిశువు పెరుగుతోంది కదా. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది మమ్మల్ని అడిగారు, ఏమండి ఆడవాళ్ళని బాగా తినమంటారు, డాక్టర్లు కూడా లోపల ఏదో ఉంది. ఆడవాళ్లే కాదు, గర్భంతో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క భర్త కూడా మంచిగా కడుపు నిండా తినాలి. కానీ సంబంధం ఏముందండి? ఎందుకు వాళ్ళు ఎందుకు తినాలి? మానసిక సంబంధం. మనసు వెళ్ళి చెప్తుంది నేను మంచిగా తిన్నాను అనేటువంటిది. వెళ్తే లోపల ఉన్న శిశువు మా నాన్న ఆనందంగా ఉన్నాడనే భావనని నువ్వు ప్రజెంటేషన్ చేయాలి.
ఇది మానసిక శాస్త్రం, దీని వేదంలో చెప్పబడి ఉంది. ఓకే. తర్వాత ప్రతిరోజు కూడా భార్య యొక్క దగ్గరగా కూర్చుని గర్భంతో ఉన్నప్పుడు ఇట్లా పొట్ట మీద చేయబెట్టి 4 మంచి మాటలు తన భార్యకి ఆనందం కలిగే మాటలు చెప్పాలి. అప్పుడు ఈ శిశువు మా అమ్మని నాన్న బాగా మాట్లాడుతున్నాడు, నేను ఇంకా బాగా పుట్టిన తర్వాత బాగా చూసుకోవాలి మా అమ్మని నాన్నని అని భావన చేసేటట్టుగా నీవు శిశువుని గర్భం లోపల ఉన్నప్పుడే ఇంత నియమాలను పాటిస్తే, ఆ నియమాలు పాటించకుండా లేని గ్రహణానికి పడుకుంటాను అంటే ఏం చెప్పాలి? మీకు అర్థమవుతుందా? కాబట్టి గ్రహణాలు అయితే మనకేమీ లేవు. దయచేసి నేను ఐ డ్రీమ్ ద్వారా చెప్తున్నాను, పౌర్ణానికి లేదు, మొన్న పౌర్ణానికి లేదు, ఇప్పుడు అమావాస్యకి లేదు, ఏ గ్రహణము లేదు. ఇప్పుడు విదేశాల్లో కొన్ని ప్లేసెస్లో గ్రహణం చూపిస్తుంది అంటున్నారు కదా, మన వాళ్ళు వాళ్ళు ఎలాగో పాటించరు, మన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు నియమాలు పాటించాలంటే నువ్వు ఏ దేశంలో ఉన్నావో ఆ దేశంలో ఆ సమయంలో గ్రహణం ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ పాటించి తీరాలి, మన వాళ్ళు అనేది లేదు. కానీ మన భారతదేశానికి ఇవన్నీ వర్తిస్తాయి కదా, అది మన దేశం కానప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు పాటించాలంటే ఏం చెప్తారు? నువ్వు ఆ దేశానికి ఎందుకు వెళ్ళావు? ఆ దేశంలో రూల్స్ పాటిస్తున్నావా లేదా అమ్మా? అక్కడి రూల్స్ పాటిస్తున్నావు కదా, ఆ దేశపు రూల్స్ పాటిస్తున్నావు కదా. మరి ఆ దేశంలో రూల్స్ పాటించినప్పుడు ఆ దేశానికి సంబంధించినటువంటి సమయం పైన ఆకాశంలో ఒక నెగిటివ్ ఎనర్జీ ఫోర్స్ ఆ దేశం మీద ఉన్నప్పుడు నువ్వు అక్కడ ఉండేటువంటి నీవు భారతదేశం వాడివైతే సంప్రదాయాన్ని పాటించేవాడివే కదా. మరి అక్కడికి వెళ్ళినా కూడా ఆ సంప్రదాయాన్ని పాటించాలా వద్దా? కాబట్టి అక్కడ ఉన్నప్పుడు ఆ సమయంలో గ్రహణం ఉన్నప్పుడు అక్కడ మనం పాటించి తీరాలి ఆ సమయాలని. ఇండియాలో ఉంటేనే భారతదేశంలో ఉంటేనే పాటించాలని లేదు. భారతదేశంలో ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ పాటించక్కర్లా, వారి దేశంలో గ్రహణం ఉన్నప్పుడు పాటించాలి. ప్రదేశాన్ని బట్టి అంతే, ప్రదేశాన్ని బట్టే ఫలితం ఉంటుంది. ఇప్పుడు ఏదైనా యుద్ధం జరుగుతుందండి, పక్క దేశం వాడికి చాలా భయం ఉంటుంది. అవును, ఎందుకంటే ఆ యుద్ధం చేసుకునే దేశాలు గబుకున్న బాంబే ఏమన్నా చేయి జారి మా దేశం మీద పడుతుందో అని పక్కవాడికి ఉంటుంది. అవును, ఎక్కడో ఉన్నవాడికి ఉండదు. కారణం ఏంటి? వాడు వేసే డిస్టెన్సు, దాని పవరు, దాని శక్తి బట్టే కదా అది వెళ్ళి పడేది. ఒక అంచనా ఉంటుంది. అట్లాగే ఈ గ్రహణాలు కూడా ఎక్కడ ఏర్పడుతున్నాయో ఆ ప్రదేశం వరకే దాని సరౌండింగ్స్, దాని యొక్క సమయము అవన్నీ పంచాంగంలో రాస్తారు. కాబట్టి ఇప్పుడు మనకేమీ లేవు. కాబట్టి అనవసరమైనటువంటివి కూడా మనం పాటించకూడదని శాస్త్రం చెప్పింది. ఇప్పుడు మైలు ఉందనుకోండి, మా ఇంటి పేరు ఉన్నాడు పోయాడండి అంటాడు ఒకడు వచ్చి. అవును, మీ ఇంటి పేరు ఉన్నాడు పోతే మీకు వాళ్ళకి ఏమైనా చుట్టరికం ఉందా అంటే ఏమోనండి మా పెద్దవాళ్ళు చెప్పారండి అంటాడు. చుట్టరికం ఉందో లేదో వాడు చెప్పడు, ఏదో పెద్దవాళ్ళు చెప్పారు మా ఇంటి పేరు పోయాడని. వీడు ఒప్పుకోవట్లేదు అంతే. ఇప్పుడు ఒకటి 12 సంవత్సరాలు మీకు మాకు రాకపోకలేకపోతే కనుక మేము మైలు పాటించక్కర్లేదు, వర్తించదు. మాట లేదు, ఏం లేదు, మంత్ లేదు. ఇప్పుడు ఏదో మా ఇంటి పేరు నీ ఇంటి పేరు కలిసినంత మాత్రం మనం రిలేషన్ అయిపోము. 30 ఏళ్ళ తర్వాత కలిసాము, ఏమంటే నీ ఇంటి పేరు అన్నావు, నా ఇంటి పేరు నీ ఇంటి పేరు, ఏదో మన దూరం చుట్టాలు లేదని ఇప్పుడు మైలు పాటిస్తావా? కాబట్టి అనవసరమైనవి పాటించకూడదు, అవసరమైనవి పాటించాలి అని శాస్త్రం కూడా చెప్పబడింది. కాబట్టి దయచేసి గ్రహణాలు లేవు, అలాంటి టెన్షన్ ఎవరు పెట్టుకోవద్దు. హాయిగా ఆనందంగా మంచిగా ఒకవేళ మీకు అంతా అనుమానంగా ఉంది కాబట్టి, ఏదో ఛానల్లో చెప్పారు ఎక్కడో చెప్పారని ఉంది కాబట్టి చక్కగా అమ్మవారి స్తోత్రాన్ని కూర్చుని హాయిగా తిరుగుతూ నడుస్తూ చక్కగా చదువుకోండి, ఏ సమస్య ఉండదు. మనసుకి బాధ ఉన్నది కాబట్టి, సో ఆ మనసు బాధ పోవడానికి నేను మార్గం చెప్పాను. నిజంగా గ్రహణం ఉన్నప్పుడు ఇది పాటించకూడదు. ఇంకా చేస్తారో చేయరో వాళ్ళ ఇష్టం, అంతే. ధన్యవాదాలండి. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.